నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే సమంత ఇష్యూ. ఏదైతే సమంత సడన్గా పెళ్లి చేసుకొని అందరికీ నెటిజన్లకు కావచ్చు, ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలకు కావచ్చు సడన్ షాక్ ఇచ్చింది. అయితే ఆమె చేసుకున్న వివాహం ఏదైతే ఉందో అదొక ప్రత్యేకంగా ఉంది. ఆ వివాహం భూత శుద్ధి వివాహం అనేది ఆమె చేసుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే సమంత గారు చేసుకున్న భూత శుద్ధి వివాహం ఏదైతే ఉందో, అసలు భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంది, ఆ వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి, ఏదైతే ఏ సాంప్రదాయం ప్రకారం ఆ భూత శుద్ధి వివాహాన్ని చేసుకుంటారు? భూత శుద్ధి అంటే భూతాలు ప్రేతాలు కాదు, పంచభూతాలు. అగ్ని శుద్ధి, వాయు శుద్ధి, ధరణి శుద్ధి, అలాగే అగ్ని, వాయు, వాటర్, ఆకాశం, వీటిని శుద్ధి చేసుకుంటూ జరిగే ఒక ప్రక్రియ. ఆయా మంత్రాలు వాళ్ళు పఠిస్తారు. అండ్ ఆ తర్వాత కూడా నెక్స్ట్ అంతిమంగా ఇంకొక ప్రక్రియ చేసేసి దీన్ని ముగిస్తారు. సో ఈ పంచభూతాల శుద్ధి చేసిన తర్వాత నెక్స్ట్ అంతిమ శుద్ధి ఉంటుంది. దాని తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. దాంతో ఈ ప్రక్రియ ముగిసిపోతుంది. అండ్ ఇది మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, సమయం వచ్చింది కాబట్టి బయట ఉండే భూత వైద్యులు ఎవరు ఇలాంటివి చేయరు. అంటే ఏదో భూత శుద్ధి అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి మాకు కూడా ఇది చేయండి అని అడుగుతారేమో. నో, ఇది కేవలం లింగభైరవి ఆలయంలో ఈషా ఫౌండేషన్లో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళేం ప్రవేశపెట్టలా, ఎప్పటి నుంచో ఉంది లేండి. బట్ వీళ్ళు కొంచెం ప్రాచుర్యంలోకి తెచ్చి ఎక్కువ వివాహాలు జరిపించారు. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే దీని గురించి, ఈ వివాహాల గురించి తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. హైలీ మెచ్యూర్డ్ పర్సన్స్ లైక్ యునో ఎక్కువ యోగాలు, వెల్నెస్ కార్యక్రమాలకి అటెండ్ అయ్యే వాళ్ళు, మైండ్తో ఎక్కువ పీస్ఫుల్నెస్ కోరుకునే వాళ్ళు. అండ్ కొన్ని రేర్ వస్తువులు ఉంటాయి, మీకు చాలా తెలుసు. మీరు గోవా మార్కెట్స్కి వెళ్తే మీకు తెలుస్తుంది. సౌండ్ థెరపీస్, అది సైలెంట్గా అలా ఒక ఇత్తడి గిన్నె ఉంటుంది అనమాట. దాన్ని అలా గంట కొట్టి దాన్ని అలా అంటుంటే ఒక టైప్ ఆఫ్ ఫీల్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే. అండ్ ఇలాగే కాకుండా ఇంకొన్ని పరికరాలు ఉంటాయి చిన్నగా. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, విండ్ చైమ్స్ అంటారు. అలా గాలికి బెల్స్ లా కొట్టుకుంటూ ఉంటాయి. అవి యాక్చువల్గా ఫ్యాషన్ కోసం చాలా మంది పెట్టుకుంటున్నారు, కానీ అది ఒక టైప్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్ అది. ఇంకా రాత్రిపూట నిద్రకి డ్రీమ్ క్యాచర్స్ పెట్టుకుంటారు. ఎక్కువ గోవా మార్కెట్స్లోనే దొరుకుతాయి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ. అండ్ మీకు పుష్కర్ లేదా ఈషా ఫౌండేషన్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇట్లాంటి ఆధ్యాత్మిక ఏరియాలకు వెళ్ళినప్పుడు, అండ్ ఇంకొకటి శివారాధన చేస్తూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఆయా ప్రదేశాలలో ఎక్కువ ఇట్లాంటి వస్తువులు బాగా దొరుకుతాయి. అండ్ ఇట్లాంటివి కొనుక్కునే వాళ్ళ మైండ్ అంత మెచ్యూర్డ్గా ఉంటుంది. అంటే మీకు తెలిసిపోతారు కొంతమంది. సమంత మరి ఏ ముహూర్తాన హిందుత్వానికి మారిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఓన్ చేసుకోవడం, పైగా లింగ భైరవికి భక్తురాలు అవ్వడం, అండ్ ఈషా ఫౌండేషన్లో రెగ్యులర్గా మెడిటేషన్స్ చేయడం, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మెట్టుకు దీపం పెట్టుకుంటూ అప్పుడు అది చేసింది. 7 కొండలు ఎక్కడం అంటే అంత జోక్ కాదు, ఆవిడ అలా ఎక్కేసింది. అండ్ విత్ మైసైటిస్ అంటే నీకు తెలుసా, నువ్వు ఎంత శక్తి ఇచ్చినా అట్లా తినేస్తుంది ఒక్కసారిగా నీ ఇమ్యూనిటీని. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో మనకి అవి ఉన్నాయి, కానీ లిఫ్ట్స్ ఇటు వెళ్ళి ఎక్స్కలేటర్స్ అటు దిగడానికి కొన్ని ఊర్లలో ఉండవు. ఆ మెట్లన్నీ ఎక్కి అటు దిగాలి. నువ్వెక్కాలి, నీతో పాటు నీ లగేజ్ రావాలి. నువ్వు వీళ్ళు తీసుకెళ్ళలేవు, ఖచ్చితంగా ఎక్కాలి. అంత కష్టపడి అటు దిగుతారు చూసావా. మనకి నార్మల్గా బాగా శక్తివంతులుగా అమ్మో ఏదో చేశాను అనిపిస్తుంది. మైసైటిస్ ఉన్న వాళ్ళు సగం ఎక్కగానే అక్కడే పడిపోతారు. నువ్వు ఎన్ని బూస్టర్ డోస్లను తీసుకో, అంటే లోపల నీ ఇమ్యూనిటీని అంత ఈజీగా తినేస్తుంది. నువ్వు కొంచెం స్ట్రెస్ అయినా, కొంచెం బాడీకి వర్క్ చెప్పినా సరే. అట్లాంటి టైంలో కూడా రోప్స్ మీద షూటింగ్లు చేసింది. ఏది యశోద, శాకుంతలం లాంటి సినిమాలు ఉన్నప్పుడు. అండ్ అలాగే ఒక పెప్సీ యాడ్. సో అంటే బాడీకి స్ట్రెస్ ఎక్కువ ఇవ్వకూడదు అలాంటి వాళ్ళు. అయినా ఇచ్చి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆ సినిమాలు కూడా రిలీజ్ చేసింది. సక్సెస్ అది పక్కన పెట్టేస్తే తన కష్టానికి మాత్రం మంచి ఫలితం అయితే దక్కింది. సో అట్లాంటి సమంత బేసికల్లీ ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పెళ్లి
చేసుకుందాం నిర్ణయించుకుంది. ఇప్పుడు రాజు గురించి మాట్లాడుకుందాం. తిరుపతిలో పుట్టాడు, వెంకటేశ్వర విద్యాలయంలో తన టెక్ పూర్తి చేసుకున్నాడు. అలాగే ఇంకో టెక్ దాసరి కిరణ్ అని మంచి ఫ్రెండ్, డీకే ఆయనకి ఫ్రెండ్ అయితే, వీళ్ళిద్దరు కలిసి విదేశాలకు వెళ్ళి అక్కడ సినిమా మీద ఉన్న ప్యాషన్తో చిన్న చిన్న షార్ట్ ఫిలింలు తీసి, తర్వాత హిందీలో కొన్ని సినిమాలు తీసి, ఇంగ్లీష్లోనూ తీసి, తెలుగులో ఇంకోసారి అనే సినిమాకి డైలాగ్ రైటర్స్గా పనిచేసి, డీ ఫర్ దోపిడి అనే సినిమాని తీసి, ఇంకా మనకు తెలిసిందే. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్లి వెంచుకున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ దగ్గర అయిపోయారు. మంచి ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్. సో ఆయనది కూడా ఒక ఆధ్యాత్మిక ట్రావెలే. అండ్ నౌ ఇద్దరు హైలీ మెచ్యూర్డ్. ఆల్రెడీ ఒక వివాహం జరిగి పోయింది. ఎలా ఏదో అనుకోకుండా వచ్చింది, ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమే కాకుండా ఇండస్ట్రీలో ఒక పెద్దింటికి కోడలయ్యింది. తర్వాత చాలా బరువు బాధ్యతలు స్వీకరిస్తున్నాం అనుకునే టైంలో విడాకులు, తర్వాత మెంటల్లీ అంటే మతం మారినా కూడా మెంటల్గా చాలా స్ట్రెస్, అనారోగ్యం, ఇవన్నిటి నుంచి బయటపడి మళ్ళీ నిలదొక్కుంది. అతనికి కూడా పెళ్ళయింది, విడాకులు తీసుకున్నారు. తను కూడా రెండో పెళ్ళే. ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకునే వాళ్ళు పాత కర్మలు మళ్ళీ మనల్ని వెంటాడకుండా ఉండడానికి, కొత్త జీవితాన్ని చాలా ఇదిగా స్టార్ట్ చేయడానికి హైలీ మెచ్యూర్డ్గా ఆధ్యాత్మికంగా ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అండ్ ఈ వివాహాలు ఇప్పుడు మనకు చాలా కొత్త. ఇప్పుడు సమంత చేసుకుంది కాబట్టి మనకు తెలిసింది, కానీ చాలా రేర్. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. వీటికంటే ఒక ముహూర్తాలు ఉండవు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అయినా ఈ పెళ్లి చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ముహూర్తాలు ఏమన్నా నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు నిజంగా పెళ్లి చేసుకోవాలని ముహూర్తాలు ఫిబ్రవరి వరకు. మేబీ అసలు జనరల్ ముహూర్తాలు లేనందుకు ఈవిడ ఇది ఎంచుకుందేమో అనుకుందాం, ఊరికే సంతృప్తి కోసం. అండ్ నెక్స్ట్, ఈ వివాహం చేసుకోవడానికి మనకి ప్రత్యేకంగా ఒక కులమో ఒక మతమో కూడా ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా పంచభూత మంత్రాలే చదువుతారు. చెప్పినట్టు ఆ అంతిమ మంత్రం కూడా చదివిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఇంకా అయిపోయింది, మేము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని స్వతహా అనుకొని, దీంట్లో మళ్ళీ ఈ సాధారణ పెళ్లిళ్ళలో మీరు చూస్తారు కదా, అమ్మాయి కాలు తొక్కు, నువ్వు కాలు తొక్కు, ఇది పెట్టు ఇది పెట్టు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారంగా ఒక పెళ్లిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇందులో కూడా ఒక తీరు ఉంటుంది. ఈ వివాహంలో యోగ ముద్రలు లేపిస్తారు వీళ్ళతో. దాని ద్వారా కూడా వీళ్ళ బంధం ఇంకా ఆధ్యాత్మికంగా భౌతికంగా బాగా గట్టిగా బలపడుతుంది ఉన్నన్ని రోజులు. తర్వాత ఇప్పుడు రెండు పెళ్ళిళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నువ్వు 20లలో చేసుకోవచ్చు, 40లలో చేసుకోవచ్చు, 80లలో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అది. అంటే ఎవరి అనుకూలత వాళ్ళది. ఎప్పుడు చేసుకున్నా ఈ మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఈ వివాహం నుంచి తర్వాత మళ్ళీ మాకు పాత జీవితం తాలూకు నొప్పులు కానీ బాధలు కానీ ఇంకేమైనా కర్మలు కానీ వెంటాడకుండా కొత్త జీవితంలోకి వెళ్ళాలని ఇట్లాంటి వివాహాలు ఎంచుకుంటారు. అండ్ దయచేసి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ వివాహాలు జరిపించండి అని అడగండి. వీలైతే ఈషా ఫౌండేషన్ దగ్గరే ఉంది కదా, వాళ్ళు నిజంగా చేపిస్తున్నారు కాబట్టి యూ కెన్ గో దేర్. అండ్ ఇంకెక్కడైనా సరే ఇలాంటి వివాహాలు చక్కగా జరిగితే అక్కడ కూడా వెళ్ళొచ్చు. అటు సమంత తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్, అటు రాజ్ కూడా ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో ఇంత ఉన్నా కూడా, వాళ్ళు అంత డబ్బు ఉన్నా కూడా ఎందుకు ఇంత లోయెస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే? ఇది పేరుకి లోయెస్ట్ మ్యారేజ్ అని అనిపిస్తుంది, కానీ ఈ పెళ్ళి, నీకు మంచి క్వశ్చన్ ఇది, నేను చెప్తా విను. అందరికీ చూపించుకోవడానికి చేసే పెళ్ళిళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చూసిన రోజులు కూడా పెళ్ళి ఉండట్లా. అందరికీ చూపించుకోవడానికి చేసే పెళ్ళిళ్ళు వేరు, మన కోసం మన బంధం గట్టిపడడానికి ఆప్తుల మధ్య సన్నిహితుల మధ్య చేసుకునే పెళ్ళిళ్ళు వేరు. ఇది ఆ కోవ కిందకి వస్తుంది. ఊరందరికీ చూపించుకోవడానికి పెద్ద పందిర్లేసి అక్కడో ఫంక్షన్, ఇక్కడో ఫంక్షన్, ప్రీ ఫంక్షను, ఆఫ్టర్ ఫంక్షను, ఇంకా ప్రతిదానికి ఏవేవో చేసి అన్నీ చేసి రచ్చ మార్వాలం అన్నీ చేసిన తర్వాత సంవత్సరం ఉండట్ల కాపురాలు తెలుసా. నువ్వు డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసుకో, ఎక్కడెక్కడో చేసుకో, పెళ్లి పత్రికలు బీభత్సంగా చేయించు, చూపించుకోవడానికే. కానీ ఆ పెళ్ళి వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకునేది తక్కువ తర్వాత. కానీ ఇలాంటి పెళ్ళిళ్ళు ఏంటంటే ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ మొహాలు వీళ్ళు చనిపోయే వరకు చూసుకుంటారు. అది కదా కావాలి మనకు కూడా. సో చూశారు కదండి, సమంత గారు భూతశుద్ధి వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటనేది మనకు దాసరి విజ్ఞాన్ గారు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఏంటంటే ఏదైతే గతంలో జరిగింది మర్చిపోయి ఇప్పుడు అన్ని సక్రమంగా జరగడం కోసం మాత్రమే ఈ భూతశుద్ధి వివాహం సమంత గారు చేసుకున్నట్లుగా అన్నీ మరిచిపోయి ఇప్పుడు మళ్ళీ
తను సంతోషంగా ఉండడానికి మాత్రమే ఈ భూతశుద్ధి వివాహం అనేది చేసుకున్నట్టుగా దాశరి విజ్ఞాన్ గారు అయితే చెప్పారు మనకు.